హలో శీలా గారు, వీఆర్ ఫ్రమ్ క్యాప్. అబ్బా అసలే చలికాలం, కరెక్ట్ టైం కి కాల్ చేసావయ్యా. మంకీ క్యాప్లు ఉన్నాయా? అయ్యో, నేను క్యాప్లో మేవాడిని కాదండి. మీ సెకండ్ క్లాస్ చదివే కొడుకు గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. వీఆర్ ఫ్రమ్ క్యాప్, చైల్డ్ అడిక్షన్ ప్రొటెక్షన్. ప్రొటెక్షనా? అది వాడికే పుట్టి సచ్చాడు. ఏంటండి? ఏం లేదులే, నువ్వు చెప్పి తగలడు. అయితే మీ కొడుకు ఏమైనా ఫోన్ కి ఎడిక్ట్ అయ్యాడా? అడిక్షనా? రీల్స్ ఇంకా షార్ట్స్ లేకపోతే మొద్ద కూడా దిగది దొంగ నా కొడుక్కి. అయితే స్టెప్ నంబర్ 1, ముందు మీరు ఆడికి ఫోన్ ఇవ్వడం మానేయాలి. అది ఇవ్వడం మానేస్తే వాడు తింటం మానేస్తాడు. అప్పుడు నువ్వు వచ్చి తినిపిస్తావారా తుప్పా చదవా? అలా కాదండి, వాడికి ఫోన్ ఇవ్వకుండా మీరు ఆడితో టైం స్పెండ్ చేయండి. అంటే పని పాట లేకుండా ఈడుతోనే ఉంటే డబ్బులు ఎవడు సంపాదిస్తాడు రా? దగులు బాజీ ఎదవా. నీ డబ్బులు ఇస్తావా? చెప్పు, నీ డబ్బులు ఇస్తావా? నా డబ్బులు ఎందుకు ఇస్తానండి? అయితే అన్ని మూసుకొని ఫోన్ పెట్టరా పూక. నా కర్మ, మంచికి కూడా రోజులు లేవు. పేరెంట్స్ ఎలా ఉంటే ఇంకా పిల్లలేం మారుతారు నా బొంగు. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. ఈ రోజు వీడియోలో మనం 3 కేటగిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నంబర్ 1 లేత నిబ్బాస్ అండ్ నిబ్బీస్, నంబర్ 2 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9, అండ్ నంబర్ 3 వచ్చేసి లేదు ఈయన్ని మనం లాస్ట్ లో గట్టిగా వేసుకుందాం. సో హియర్ ఈస్ అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రమ్ 301 డైరీస్, రాత్ రీల్స్ ఫీచరింగ్ బిగ్ బాస్. ఈడి ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ అదేంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య మన సొసైటీలో నిబ్బా నిబ్బి కపుల్స్ అనేటోళ్ళు దారుణంగా పెరిగిపోతున్నారు. అరే పెరిగితే పెరిగారు, కానీ ఒక ప్లానింగ్ పద్ధతి లేకుండా పిచ్చెక్కినట్టు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ముగ్గురు, లిటరల్లీ వీళ్ళ పెళ్లి అటెండ్ అయిన జనాభా ముగ్గురు. 1, 2, 3దా కెమెరామెన్ గాడు. పాపం వీళ్ళ మధ్యలో ఆడిరుక్కుపోయాడు కదరా. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. ఏదో గుడిలో పెళ్లి చేసేసుకుంటున్నారు, అది కూడా లాక్ చేసుంది. దేవుడు కూడా అలౌ చేయట్లేదు కదరా వీళ్ళని. అంతా ఓకే, కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. వీడేజ్ బేర్లీ 18 or 19 ఉంటది. ఇంకా అమ్మాయి గురించి అస్సలు చెప్పక్కర్లేదు, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ నిబ్బి. వీళ్ళిద్దరిని చూస్తుంటే ప్రేమ గుడ్డిది కాదు, పిచ్చిపూకదని క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాదు ఒక నోట్ కూడా వదిలేరు వీడియోలో. వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి, కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు, మా తరపున కంగ్రాచులేషన్సా. దేనికరా కంగ్రాచులేషన్స్? సంకనాకి పోవడానికా? మరి లేకపోతే ఏంట్రా? ఇంకొంచెం పైకి వస్తే ఆ ప్యాంట్ కాస్త షార్ట్స్ అయిపోతాయి. ఈడెలా పోషిస్తాడ్రా అమ్మాయిని? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వీళ్ళు మాత్రమే కాదు, ఇలాంటి ఏతులు దెంగే ఆతుగాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు. ఆహా, ఏం నవ్వెవరా చిన్నరాజా, వైట్ షర్ట్ వేసుకున్న వట్టేష్లా ఉన్నావు. అసలు పెళ్లి చేసుకోవాలన్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందిరా మీకు? ఒక్కడికి చదువు ఉండదు, జాబ్ ఉండదు, కనీసం పెళ్లి అయ్యాక ప్రశాంతంగా ఉండడానికి సొంత ఇల్లు ఉండదు, కానీ ప్రేమ మాత్రం ఉంటది నిబ్బాగాలకి. కొప్పల ప్రేమ మాత్రం ఉంటది నిబ్బాగాలకి. ఏదో ఒక రోజు లైఫ్ వెల్తో పూకు ప్యాకాటాడేస్తది, అప్పుడు గాని అర్థం కాదు ఈ కంబూచగాలకి. పేగులు తీసి బోటి ఉండి మ్యాన్షన్ లో ముంచుకు తినేస్తా. అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరూ టెంపుల్స్ లో పెళ్లి చేసుకుని దేవుడు వీళ్ళకి ఏదో బ్లెస్సింగ్ ఇచ్చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ మీ సిచ్యువేషన్ చూస్తే సింపతి తప్ప ఇంకేం ఇవ్వలేరు ఆయన కూడా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఆ కట్టింది చాలే గాని ఇంకెళ్ళి బస్తాలెత్తు. అరే మీరు చేసేదే పెద్ద బొక్కల పని, మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు, అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా. అసలు మీలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తారా, కాండములు అమ్ముకునేటోడొచ్చి విజ్డమ్ గురించి మాట్లాడితే ఎవ్వడు విండు. సేమ్ అలానే మీరు అప్లోడ్ చేసే వీడియోల్ని చూసి మిమ్మల్ని ఏదో గొప్పగా ఆర్ఎల్స్ ఆదర్శ దంపతులుగా చూడరు, ఎర్రి పుక్కుల్లానే చూస్తారు. ఇలా లేకి పెళ్లిళ్ళు చేసుకునే కపుల్స్ లో అబ్బాయిలు ఎలా ఉంటారో తెలుసా?
గొరిల్లా గుద్దలో గజ్జొచ్చినట్టు అలాగెంతుతున్నావేంట్రా లవడేష్? చూసారా, అమ్మాయిల ముందు ఇలా డాన్స్ చేసి పెద్ద రిజలర్ లా ఫీల్ అవుతున్నాడు ఈ రోతగాడు. కానీ రియాలిటీ ఏంటంటే ఇలాంటి వాటికి అమ్మాయిలు ఇంప్రెస్ అవడం కాదు కదా, మొహం మీద గాండ్రించి ఉమ్మొస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని నటోరియస్ నిబ్బీలు ఇలాంటి వాటికి పడిపోతాయి. అండ్ అవలాంటి వీడియోలు చేస్తాయంటే ఏంటి నువ్వు నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతానా? నువ్వు జస్ట్ మనిషివి మాత్రమే, ఏం ఆక్సిజన్వి కాదు, అర్థమవుతుందా? ఏం ఆక్సిజన్వి కాదు, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నిబ్బిని పట్టుకొని సడన్ గా ఆక్సిజన్ కి కెమికల్ ఫార్ములా అడిగామనుకో, ఏంటి ఆక్సిజన్ కి కెమికల్ ఫార్ములానా? ఎక్స్క్యూజ్ మీ, ఆక్సిజన్ ఇస్ ఎ గ్యాస్ నాట్ కెమికల్. దానికి కెమికల్ ఫార్ములా ఉండదు. ఓకే, యు గాట్ మీ. సో ఇలాంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కలిసి ఫ్యూచర్ లో లవర్స్ గా మారి ఈ రకమైన లేకి పెళ్లిళ్ళు చేసుకుంటారన్నమాట చిరుగోసెగాళ్ళు. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా? ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. ఇప్పుడు ఈ పత్తి పువ్వు గాలికి పెళ్ళయ్యాక ఏమైనా పొడి చేసే పని ఉంటుందా? లేదు. వాళ్ళు ముందు జాబ్ లెస్సే, ఇప్పుడు జాబ్ లెస్సే. సో ఈ జాబ్ లెస్ జాంబీ గాలు ఇద్దరు కలిపి మన మైండ్ ఫక్ చేయడానికి సెన్స్లెస్ వీడియోలు చేస్తారన్నమాట. కన్నా ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారా నీకోసం, నీ దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, ఇల్లు లేదని. కానీ వాళ్ళకేం తెలుసా అన్నిటికన్నా మించి నీ దగ్గర గొప్ప మనసుందని. అదే చాలరా కన్నా, నాకు లవ్ యూరా. లవ్ యూ సో మచ్ రా బట్టి. ఏం చేస్తావక్క మనసుతో? ఈఎంఐ కట్టుకోగలవా? పోనీ కరెంట్ బిల్? అరే ఒక ప్లేట్ ఇడ్లీ అయినా కొనగలవా మనసుతో? లేదు. మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు ఆ బొక్కలో మనసు. కానీ వీళ్ళకి మాత్రం అదే కావాలంట, ఇంకేం అక్కర్లేదు. వెనకటికి మీలాంటోళ్లే తినటానికి తిండి లేదు గానీ టూర్ వేయడానికి టైటానిక్ కావాల్సి వచ్చిందంట. పొట్టి నేనంటే నీకు ఎంత ఇష్టం రా బట్టి? నీకోసం మా అమ్మ నాన్న వదులుకునే అంత ఇష్టం రా కన్నా. లవ్ యూ రా బట్టి. లవ్ యూ సో మచ్ రా కన్నా. నీకోసం మా అమ్మ నాన్న వదులుకునే అంత ఇష్టం రా కన్నా. ఏంటక్క ఈ చప్పరి చార్లిజాడ్ కోసం మీ అమ్మా నాన్నలే వదులుకుంటావా? అంత గొప్పోడా ఈడు? ఒక్కసారి హెయిర్ స్టైల్ చూడండి, కాపర్ వైర్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్లేదు. అయినా సరే ఇలాంటి వాళ్ళ కోసం మీ అమ్మా నాన్నలను వదులుకుంటారంటే మీ అంత మెంటల్లీ, ఎమోషనల్లీ, ప్రాక్టికల్లీ గవారగాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. రే కర్ణా, చంపేద్దారా, వీళ్ళంతా మారరా. అయితే ఇప్పుడు దాకా మనం ఈ లేత నిబ్బా నిబ్బీస్ యొక్క లైఫ్ జర్నీ మొత్తం చూసాం. లైక్ ఏ టైప్ ఆఫ్ ఆనిముత్యాలు పెళ్లి చేసుకుంటారు అండ్ పెళ్లి అయ్యాక ఏ రకమైన పెంట పేలుస్తారు అని. అలాంటిది వీళ్ళకే గనక పిల్లలు పుడితే హైదరాబాద్ గల్లీలో బిర్యానీ ఫేమస్, హైదరాబాద్ గల్లీలో బిర్యానీ ఫేమస్. మా మోడల్ దోస్తాన్ని చూస్తే ఒక్కొక్కరికి కావాలి. ఇప్పుడు మనం ప్రపంచంలోనే ది బెస్ట్ బొక్కడా షో అనే కేటగిరీలోకి వెళ్దాం. అదే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. అసలు ఆ షోలో ఏముందనరా? ఏపీ తెలంగాణలో ఉన్న లో ఐక్యూ లవడాగాళ్ళు అందరూ దానిలోకే వెళ్ళాలనుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్లేంత వరకు నేను అస్సలకే పడుకోను. మీకు లేదా? ఒక డ్రైవర్ ని పంపాలని మీకు లేదా? లేదురా, లేదు. నువ్వు ఎంత అరిచి గింజుకున్నా జనాలు నిన్ను బిగ్ బాస్ లోకి పంపే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకరిని నమ్మి పంపించారు. వాడేమో రైతు బిడ్డ అని వాడిని సపోర్ట్ చేసిన జనాల నోట్లోనే పెద్ద మడ్డ పెట్టాడు. ఇప్పుడు ఈ పీపీ గడ గనక బయట జనాలకు కనిపిస్తే ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది బై ద వే మనోడిందాకేదో అంటున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్లేంత వరకు నేను అస్సలకే పడుకోను. బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్లేంత వరకు నేను అస్సలకే పడుకోను. పక్కగా ఇడి చిన్న మెత్తడు చితికి చిపోటల్ సాస్ అయిపోయింది. ఎందుకంటే ఒక పక్క డ్రైవింగ్ అంటాడు, మీకు లేదా? ఒక డ్రైవర్ ని పంపాలని మీకు లేదా? ఇంకో పక్క పడుకోనంటాడు. బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్లేంత వరకు నేను అస్సలకే పడుకోను. అరే అలా పడుకోకుండా డ్రైవింగ్ చేస్తే ఏదో ఒక రోజు నీ బండికే బొక్కపడిద్దిరా బోసిడీకే. చూడండి భయ్య, బిగ్ బాస్ పోవాలన్న థాట్ తో బండి ఎలా నడిపానో నాకే అర్థమైతలేదు. బండి మొత్తం దిగబడిపోయింది. చెప్పే కదా, కుక్కకైనా ట్రైనింగ్ ఇచ్చి కథక్కలి నేర్పొచ్చేమో గానీ ఇలాంటి కామన్ సెన్స్ లేని కచరగాల్ని మాత్రం మనం కాపాడలేము. మన కర్మది. మా అమ్మ చనిపోయి సంవత్సరాన్నర అవుతుంది. ఎప్పుడు కూడా కలలా రాలే. రాత్రి వచ్చింది, ఎందుకో కలలు వచ్చి బిడ్డా నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు, నువ్వు బీబీసీ అంటుంది. ఏంది బీబీసీ అంటే అదే బిడ్డ నాకు అన్నింకి వస్తలేదు అన్నది. అంటే అది బీబీసీ కాదమ్మా బిగ్ బాస్ అన్న. అంటే అవును బిడ్డ అదే, అందరు పోతురు నువ్వు కూడా ఓ బిడ్డ అని అంటుంది.
ఏమిటండి మీరు మాట్లాడేది? వాహమ్మో ఎంతకి తెగిచ్చారా ఈ తుప్పాస్ గల్లు. చనిపోయిన మీ అమ్మగారు నీ కల్లోకొచ్చి చెప్పారా నేను బిగ్ బాస్ లోకి వెళ్ళమని. నా లైఫ్ లో ఎన్నో ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ ని చూసా గానీ ఇంత దిగజారిన దరిద్రుడిని నిన్నే చూస్తున్నారా. అయినా బొట్టు పెట్టుకున్న బటిస్టా లాగా బానే ఉన్నావు కదరా, ఎందుకురా నీకు ఇవన్నీ? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అన్న నేనన్నా మీ ఆంధ్ర అమ్మాయినన్న ప్లీజ్ అన్న బిగ్ బాస్ హౌస్ కి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. అన్న నేను పుట్టిన కాంచి కష్టపడతానే ఉన్నానన్న. అందరూ కష్టపడతారక్క, దానికి బిగ్ బాస్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది? పిచ్చెక్కిన పుచ్చకాయలా మాట్లాడుతున్నావు. పోనీ అదే లాజిక్ లో చూస్తే అందరికంటే ఎక్కువ కష్టపడేది గాడిద, డాంకీ. రోజంతా బస్తాలు మోస్తది, దాన్ని పంపిద్దామా బిగ్ బాస్ లోకి? షట్, నేనేదో ఫ్లోలో అన్నా గానీ హిందీ బిగ్ బాస్ లో నిజంగానే ఆ పని చేశారు. హిందీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ తో పాటుగా ఓ గాడిద కూడా ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి గాడిద రావడం చూసి బుల్లితెర ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. చూసారా స్టాండర్డ్స్ అంతా లోగా ఉన్నాయో, గాడిద కూడా వెళ్ళిపోవచ్చురా బిగ్ బాస్ లోకి. దీని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్ళేటోళ్ళందరూ గాడిద, డాంకీతో సమానం అని వీళ్ళు అంటున్నారు. అయితే ఈ సీజన్ లో మనోళ్ళు కామనర్స్ కూడా ఛాన్స్ ఇచ్చారంట. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కానీ వాళ్ళు డైరెక్ట్ గా షోలో వెళ్ళడం అనేది జరగదు. దానికి ముందు ఒక అగ్ని పరీక్ష ఉంటదంట, అది దాటుకొని అప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి. అగ్ని పరీక్ష, దాన్ని దాటుకుని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి ఎవరు వెళ్తారు అంటే పెద్ద బొక్కలోకి వెళ్ళి దొబ్బించుకునే ముందు ఒక చిన్న బొక్కలోకి దూరి అక్కడ దొబ్బించుకొని ఆ తర్వాత పెద్ద బొక్కలోకి ఎంట్రీ అన్నమాట. దీన్నే మా ఊర్లో పిల్ల పిత్రే పారాడాక్స్ అని అంటారు. ఇదేం కర్మరా దేవుడా. ప్రతి సంవత్సరం ఒకటే, కానీ ఈసారి డబల్ డబల్ బొక్కల్ని చూసి నా ఫీలింగ్ ఏంటో తెలుసా? అండ్ ఐరనీ ఏంటంటే ఈ అగ్ని పరీక్ష అనేది కామనర్స్ కోసం పెట్టామని అన్నారు, కానీ అందులో సగం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు. మీన్ వైల్ రియల్ కామనర్స్ బీ లైక్ నేను ఎరుపుకుని అండ్ ఈ సీజన్ లో ది మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అయిన మన రమ్య మోక్ష, అదే మన పచ్చళ్ళక్క కూడా వెళ్ళింది బిగ్ బాస్ లోకి. కానీ నా పేరు రమ్య మోక్ష. వెళ్ళడం కూడా ఏమైనా కామ్ గా వెళ్ళిందా అంటే లేదు, ఓవర్ యాక్షన్ చేసుకుంటూనే వెళ్ళింది అక్క. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ నేను అంతే ఫేమస్. ఈ పెద్దక్క లైఫ్ లో బిగ్ బాస్ అనేది ఒక సెకండ్ ఛాన్స్ లాంటిది. తన మీద ఉన్న నెగటివిటీ పోగొట్టుకుని ఇమేజ్ మొత్తం వైట్ వాష్ చేసుకుని బయటికి రావచ్చు, కానీ లేదు, ఇంకా పెంట చేసుకుంది. ఇదేనా అక్క కెరియర్ మీద ఫోకస్ పెట్టడం అంటే? కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. ఈ పెద్దక్కని బిగ్ బాస్ లోకి పంపడమే ఎక్కువ అనుకుంటే అక్కడ ఏం చేయకుండా వారంలోనే ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ నే తిడుతుంది. అవేమి కూడా వీళ్ళు చూపించలేదు, నెగిటివ్ ఒకటో రెండు మాటలు అది మాత్రమే చూపించారు, పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. సో దట్ నాకు ఏమర్థమైందంటే నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామని నన్ను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. తినే ప్లేట్ కి బొక్క పెట్టడం అంటే ఇదేనేమో. ఇప్పుడు మన లాస్ట్ కేటగిరీలోకి వద్దాం. ఇందులో ఒక్కడే ఉన్నాడు, కాల్ మీ సూర్య బేబీ. ఈడి మధ్య నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లోకి వచ్చి దాన్ని ఫెర్మెంట్ చేసి నాకు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నాడు. తను బిజీగా ఉందేమో అందుకే రిప్లై ఇవ్వట్లేదేమో అనుకుంటే అది నీ ఎర్రిపోతాను. అది వేరే వాడితో బిజీగా ఉండి నీకు రిప్లై ఇవ్వట్లేదు అంతే. ఒరే కోతి గుద్దకి గోరింటాకు పెట్టే గాండునాయాలా, నువ్వు ఖాళీగా ఉన్నావని చెప్పి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉండాలేంట్రా? అయినా నీలాంటి జాబ్లెస్ జిగర్ తాండాగాల్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసే ఎలకలతో రీప్లేస్ చేయాలరా, అప్పుడు గానీ మీకు బుద్ధి రాదు. నీకన్నా పెచ్చ పూకోడు ఎవడు ఉండడు శుక్లా. అబ్బాయిగా బతకడం అంత ఈజీ కాదు. మనీ లేకపోతే లవ్వే కాదు, రెస్పెక్ట్ కూడా ఇయ్యరు. రెస్పెక్ట్ పక్కన పెట్టు, నీకైతే ప్లేట్ మీల్స్ కూడా అవడవడు. మంచి అమ్మాయి కావాలి, ట్రూ లవ్, లవడా ఇలాంటివి పెట్టుకోకు. నచ్చినట్టు నచ్చిందంతా తిరిగేసాయి. రాసి పెట్టుంటే మంచి అమ్మాయి అదే వచ్చింది. అలా నచ్చినట్టు నచ్చిందాంతో తిరిగేస్తే మంచి అమ్మాయి రావడం పక్కన పెట్టు, ముందు నీకు ఎయిడ్స్ వస్తుంది. నా ఇంట్లో వాళ్ళు అడగకుండానే అన్ని ఇస్తారు, అలాంటిది నిన్ను లవ్ చేయమని అడుక్కుంటా అనుకుంటున్నావా? కానీ నేను మాత్రం నిన్ను అడుక్కుంటున్నా భయ్యా, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసి దెంగు. ఇప్పుడు మనోడు ఎంత హిపోక్రెట్ హౌలేగాడో మీకు ప్రూఫ్ చేస్తా చూడండి. ఒక అమ్మాయి మోసం చేసిందని అందరు అమ్మాయిలు ఒకటే అని అనుకోవడం నీ తప్పు బ్రో అని నాకు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. ఒక దోమ కుట్టిందని అన్ని దోమల్ని ఆల్అౌట్ పెట్టి సంపిదంగట్లా. అందరు అబ్బాయిలు ఒకటే అని చెప్పే అమ్మాయిలకి చెప్తున్నా, కళ్ళు తెరిచి చూడండి, కాళ్ళు జాపి కాదు.
నిన్ను నువ్వే కాంట్రాడిక్ట్ చేసుకుంటావేంట్రా కోతినా కొడక. నువ్వైతే అమ్మాయిలందరినీ జనరలైజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు మాత్రం చేయకూడదు. అసలు ఎందుకురా నీకు ఇంత కన్ఫ్యూజన్? అమ్మాయిలది అబ్బాయిలది అని ఓ పంచాయి మొత్తానికి కోసేసుకొని జెండర్ న్యూట్రల్ అయిపో, ప్రశాంతంగా ఉంటావు పిచ్చి పూక. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 30k లైక్స్ చేసేయండి మావా. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. ఇంకా 301 డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా. ఈ ఇయర్ ఎండ్ కల్లా మనం ఎలా అయినా 600k సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. తెలుసు కొంచెం కష్టమే, బట్ ట్రై చేద్దాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై. గట్టిగా దెబ్బపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్.